హలో అండి, వెల్కమ్ టు ఒలోలాసా. ఈరోజు షార్ట్లో మీకు ఏం చూపిస్తానంటే, ఇక్కడ సీతాఫలం చెట్టు ఉంది కదా, రీసెంట్గా దీన్ని కట్ చేశారనమాట, కొమ్మలు పైకి వెళ్ళిపోయాయని. అయితే మంకీస్ వచ్చి ఈ కాయలన్నీ కూడా చాలా తినేసేవి. ఈ కొమ్మ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక కాయ ఉంది. సో ఇది కనిపించలేనట్టుంది, ఇది తినలేదు. అండ్ దీని కింద ఇంకొకటి ఉంది, అయితే పండిపోయిందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. మా పిల్లలు ఏంటంటే ఇలా పిండి రాగానే ఎప్పుడు తిందామా అని చూస్తారు. ఇది పండింది కదా, సో వాళ్ళకి చూపిద్దాము, వాళ్ళు ఎలా ఎగ్జైట్ అవుతారో చూస్తాను. మీకు కూడా చూపిస్తాను, ఆగని వాళ్ళకి తెలుస్తాను. చాలా పని చూసావా? ఇక్కడ ఏముందో చూసారా? చిన్న కాయ వేస్తే కావాలంట కదా, ఇప్పుడు కోద్దామా దీన్ని? పండింది ఇది. అది కూడా అది ఇంకా నెక్స్ట్ ఈలోగా మంకీస్ రాకుండా ఉంటే. ఆగు, ఓపెన్ చేయనా? తింటారా? పండింది, బాగా ముగ్గిపోయింది. బాగా ముగ్గింది. కోతులు తినలేదు కాబట్టి సరిపోయింది. అలా నువ్వు తినలేవు కదా, ఇలా తొందర పెడతాను. ఎలా ఉంది టేస్ట్? మోక్ష ఎలారా? సూపర్. నేను నీకు పెడతా, నీకు పెడతా అమ్మా. నేను తీసుకుంటాను. ఏం పెట్టావే? చాలా తీగున్నా. ఎలా ఉంచాను కాయ? బాగుంది కదా. ఈ చెట్టుకి చాలా కాయలు అయితే వచ్చాయండి ఇప్పటి వరకు కూడా. ఇంకైతే అన్ని కోతులు తినేగా ఒక 2-3 మిగిలినవి. అవి ముగ్గుతాయి, మళ్ళీ కోతులు తినట్టాయి తెలియదు, చూడాలి. సో ఇలాంటి మినీ వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.